చైతన్య గారు డీప్ స్లీప్ లో మనిషి ఉండకపోతే లేకపోతే అసలు సరిగ్గా నిద్ర బ్రెయిన్ ఇంకా అవేకెన్ లోనే ఉంటుంది ఏదేదో ఆలోచిస్తుంది అని అంటారు కదా అలాంటి వాళ్ళే ఎక్కువ శాతం వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటున్నారు అది నిజమేనా? ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గర వచ్చిండు, ఏడికెళ్ళి వచ్చిండు, పూనా నుంచి వచ్చిండు. ఓకే. ఆ పేషెంట్ వెయిట్ నా దగ్గర వచ్చినప్పుడు 130 కిలోలు, 130 కేజీస్. ఆ పేషెంట్ ఏం పని చేస్తాడు నేను చెప్తాను మీకు. బాంబేలో ఒక పెద్ద టెలికాం కంపెనీ సిఇఓకి ఒక పొజిషన్ కిందనే ఆయన పని చేస్తాడు. అండ్ ఏంటంటే ఈ పేషెంట్ బాంబేలో ఉంటలేడు, పూణేలో ఉంటుండు. డైలీ అప్ డౌన్ చేస్తాడు. పోవడానికి 3.5 hours, రావడానికి 3.5 hours. ట్రైన్లో పోవాలి, ట్రైన్లో రావాలి. ఇప్పుడు మన దగ్గర కూడా మీరు చూడండి, వరంగల్ నుంచి చాలా మంది అప్ డౌన్ చేస్తారు. అట్లనే ముంబై, పూణేకి కూడా చాలా మంది అప్ డౌన్ చేస్తారు. అయితే అట్లా 7 hours ఓన్లీ ట్రావెలింగ్లో పోతున్నాయి. మళ్ళా 10 గంటలు పనిచేయాలి. ఫ్యామిలీ ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ రెంట్లు తక్కువ ఉన్నాయి. నేను ఆఫీస్ దగ్గర తీసుకోవాలి 2 bedroom అంటే నాకు 1,00,000 రూపాయలు పోతాయి. ఇక్కడ నాకు తక్కువగా అవుతుంది అనేసి మళ్ళీ పిల్లల స్కూల్ ఇక్కడే, అందరికి అలవాటు అయిపోయింది అనేసి ఆయన అట్లా చేస్తుండు. దాంట్లో ఏమైపోయింది, ఈ పేషెంట్కి మళ్ళీ ఏజ్ కూడా 32. ఈ పేషెంట్కి ఇంకా 4 గంటలే నిద్ర, 5 గంటల నిద్ర అంతే. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, నేను ఫుల్ హార్డ్ వర్క్ చేస్తున్నా, ఇదే ఏజ్ హార్డ్ వర్క్ చేయడానికి. ఇప్పుడు ఏమవుతుంది, అట్లా చేసి చేసి నిద్ర సరిపోదు. అందరు గొప్పగా చెప్పుకుంటారు నేను 4 గంటలే పడుకుంటున్నా అనేసి, ఫుల్ పని చేస్తున్నా. కానీ ఏమైపోతుంది దీంట్లో, ఇప్పుడు ఈ పేషెంట్కి నిద్ర కావాలంటే కూడా టైం లేదు, పడుకుందామన్న టైం లేదు. కొందరు ఏం చేస్తారు, ఇట్లా ట్రైన్లో సీట్ దొరికింది అనుకోండి, ఇట్లా సీట్ మీద కూర్చొని పడుకొని ట్రై చేస్తారు ఒక చిన్న న్యాప్ తీసుకోవడానికి. కానీ అది తీసుకోవడం వల్ల కూడా మనకు వెయిట్ పెరుగుతుంది. నిద్ర సరిగా లేదు, కొందరు ఏం చేస్తారు 4 గంటలు రాత్రి, 2-3 గంటలు మధ్యాహ్నం పడుకుంటారు. అప్పుడు కూడా వెయిట్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. 1 day ఎవరైనా పడుకోలేదు అనుకోండి, నెక్స్ట్ డే ఆకలి ఎక్కువ అవుతుంది, నెక్స్ట్ డే షుగర్ లెవెల్ ఎక్కువ చూపిస్తుంది, నెక్స్ట్ డే హార్ట్ రేట్ కూడా ఎక్కువ చూపిస్తుంది. ఎందుకంటే మన స్లీప్ సైకిల్ ఏదైతే ఉంటుంది, మనం 7-8 గంటలు కంపల్సరీ పడుకోవాలి. అట్ అ స్ట్రెచ్ పడుకోవాలి. 4 గంటలు నైట్, 2 గంటలు మధ్యాహ్నం అని కాదు, అట్ అ స్ట్రెచ్ పడుకోవాలి. 4 స్టేజులు ఉంటాయి స్లీప్లో. అయితే అవి కంప్లీట్గా అవ్వాలంటే అట్ అ స్ట్రెచే అవుతాయి అవి కంప్లీట్. ఇక్కడ ఏమైంది, ఈ పేషెంట్కి నిద్ర లేకుండే, నెక్స్ట్ డే నీరసంగా ఉంటుంది. ఇప్పుడు ఫుల్ డే రుద్ది పని చేయాలి కదా, మనకేమైపోతుంది, బాడీకి ఎక్కువ క్యాలరీలు డిమాండ్ చేస్తుంది బాడీ. మంచిగా మనిషి పడుకున్నాడంటే 2 ఇడ్లీలు కూడా సరిపోతాయి. మంచిగా పడుకోలేదు, ఇట్లనే కంటిన్యూ అవుతుందంటే 5 ఇడ్లీలు కూడా తింటాడు. ఈ పేషెంట్ అట్లనే అయింది ఇండైరెక్ట్ గా. ఇప్పుడు నిద్ర సరిపోవట్లేదు, ఎక్కువ క్యాలరీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే బ్రెయిన్ కూడా పనిచేయాలి కదా, ఫుల్ డే ఎక్కువ తినడం స్టార్ట్ చేసింది. అట్లా థైరాయిడ్ ప్రాబ్లం వచ్చేసింది. వెయిట్ ఏమో 130 కిలోలు అయిపోయింది. ఇప్పుడు ఈ పేషెంట్కి మనం అడ్వైస్ ఇచ్చి మందులు స్టార్ట్ చేసి ఆ థైరాయిడ్ వ్యాధి కూడా తగ్గించినాము, వెయిట్ కూడా విదిన్ 1.5 year 1.5 year పట్టది. 1.5 year పడింది. కానీ 130 నుంచి 82 kgs వచ్చిండు 1.5 yearకి. ఎందుకు మనం ర్యాపిడ్ వెయిట్ లాస్కి కూడా టార్గెట్ చేయొద్దు. ఇప్పుడు జనాలు ఎట్లా ఒక 2 months వాడతామండి, ఒక 10 కిలోలు తగ్గుతామా అని అడుగుతారు. 10 కిలోలు తగ్గితే మీ బాడీకే ఎఫెక్ట్ అవుతుంది. అట్లా కాదు, న్యాచురల్ గా తగ్గాలి, స్లో అండ్ స్టడీ తగ్గాలి. మళ్ళా తర్వాత అది మీరు మందులు మానేసినాక మీకు మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వద్దు, బ్యాక్ ఫైర్ కావద్దు. అట్లా మనం ట్రీట్మెంట్ ఇచ్చినాం ఆ పేషెంట్ కి అండ్ వెయిట్ మొత్తం తగ్గించినాం. సో అప్పుడు మీరు ఏం ప్రికాషన్స్ మైండ్ లో పెట్టుకున్నారు, ఎలాంటి ఫుడ్ స్ట్రక్చర్ ఏమైనా చెప్పున్నారా ఆయనకి ఇంట్లో, హోమ్ రెమెడీస్ లాగా అట్లా? ఇప్పుడు ఒక సింపుల్ లాజిక్, మనకు వెయిట్ పెరుగుతుంది, మనకు ఎటువంటి రోగాలు లేవు, అంటే థైరాయిడ్ వ్యాధి లేదు, పీసీఓడి లేదు, పీరియడ్స్ ప్రాబ్లమ్స్ లేవు, షుగర్ లేదు, బీపీ లేదు, ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, అయినా మనం వెయిట్ పెరుగుతున్నాం అంటే ఏంది, మన నిద్రైనా సరిగా ఉండదు, లేదంటే మనకు ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, లేదంటే మన బాడీకి ఎంత అవసరం మనం దానికన్నా ఎక్కువ తింటున్నాం. ఇన్పుట్ అవుట్పుట్ సేమ్ ఉంటే మన వెయిట్ స్టాగ్నెంట్ ఉంటుంది. అయితే మనం ఈ పేషెంట్కి ఒకటే లాజిక్ ఇచ్చినాం, మనం ఏ పేషెంట్ వచ్చినా డైట్ డిజైన్ చేసి ఇస్తాం. సింపుల్ డైట్ ఉంటుంది, మీరు ఎట్లాంటి డైట్ తీసుకోవాలి, ఏదైతే మీరు ట్రీట్మెంట్ మానేసినాక కూడా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రై ఫ్రూట్లు కొనేసి ఐఎఫ్ చేసి లేకపోతే కీటో డైట్ చేసి అట్లా ఎన్ని రోజులు చేస్తాడు మనిషి, 20 రోజులు, 30 రోజులు, 2 నెలలు. సో లైఫ్ స్టైల్లో భాగంగానే ఉండాలి, ఆ చేంజెస్ ఉండాలి. మీరు డైట్లో కూడా ఎటువంటి వస్తువులు వాడాలంటే మీకు సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలి. మీకు రైస్ తినాలనిపిస్తే మీరు రైస్ తినాలి,
మీకు రొట్టెలు తినాలనిపిస్తే మీరు రొట్టెలు తినాలి, మీకు స్వీట్ తినాలనిపిస్తే మీరు స్వీట్ తినాలి, కానీ మీరు వెయిట్ పెరగొద్దు. అప్పుడు ఏం చేయాలి, మీరు ఎంతైతే తింటున్నారు దానికన్నా సగమే తినాలి. మీరు మీ మైండ్ తోటి మాట్లాడుకుంటాం, మనం సెల్ఫ్గా మాట్లాడుకుంటాం కదా, అట్లా సెల్ఫ్గా బ్రేక్ఫాస్ట్ టైంలో మాట్లాడుకోవాలి. అరే ఎన్ని ఇడ్లీలు తింటావు, 4 అని చెప్తుంది మైండ్, 2 తినేసి ఆపేసేయాలి. హాఫ్ మీల్ డైట్ అంటారు, అందరు పేషెంట్లకు ఇదే చెప్తాను నేను. అయితే ఏమవుతుంది, మీకు ఏం తినాలనిపిస్తే మీరు అది తింటున్నారు, ఏది అవాయిడ్ చేస్తలేరు, అండ్ బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఎందుకు, బయట ఫుడ్లో ఆర్టిఫిషియల్ కలర్లు ఉంటాయి, ఫ్లేవరింగ్ సబ్స్టెన్స్లు ఉంటాయి, ఎసెన్స్లు ఉంటాయి. మీరు ఇంట్లో చేసుకుంటే ఇవన్నీ వేయరు, ప్రేమ ఒకటే వేస్తారు. అయితే ఇంట్లో చేసిన వంటలు చేసుకోండి, ఎంత తినాలనిపిస్తే దానికన్నా సగం తినండి, ఖచ్చితంగా ఏ మనిషి అయినా వెయిట్ తగ్గుతుంది. హోమియోపతి మందులు వేడి అంటారు, ఇది మిత్తా నిజమా? హోమియోపతి మందులు అసలు వేడి చేయవు, ఎందుకంటే హోమియోపతి మందులకి సైడ్ ఎఫెక్ట్లే ఉండవు. కరెక్ట్. హోమియోపతి మందులు వాడడం వల్ల మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇప్పుడు హోమియోపతి ఫార్మసీలో పనిచేస్తారు కదా, మన దగ్గర కూడా పిల్లలు పనిచేస్తారు కదా, వాళ్ళకు ఎటువంటి రోగాలు రావు, ఓన్లీ ఫార్మసీలో పనిచేయడం వల్ల. అయితే హోమియోపతికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఓకే, వేడి అనే సైడ్ ఎఫెక్ట్ కూడా కాదు, భ్రమ. ఇంకో భ్రమ ఏంటంటే హోమియోపతి మందులు వాడితే ఫస్ట్ పెరుగుతుంది దాని తర్వాత తగ్గుతుంది అని చాలా మంది అంటారు, అట్లా కూడా ఉండదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.